పచ్చిమిరపకాయలు తీసుకొచ్చాను కదా గాయత్రి. ఎక్కడున్నావు నానా? వద్దా, ఇటే వచ్చాయి, జాగ్రత్త. ఓయ్, మీరు కూడా కాయలు బిక్కారా? తనీషు, ఓయ్ అమ్మ, అమ్మ ఎక్కడుంది నానా? ఏదో గూడు ఉంది పైన చెట్టులో, పిచ్చుకలే కదా. జామ చెట్టు. ఇది ఎవరు పెట్టింది అఖిల? ఈ జామ చెట్టు నువ్వా? ఈ తోట మీ తాత పెంచుకున్నాడా? మీ అవన్నప్పుడు ఇది లేదు కదా, ఉన్నిందా? కరివేపాకు కూడా పెట్టారే. జామకాయలు లేవమ్మా? ఎక్కడున్నాయి జామకాయలు? చూపించు నాకు. ఎక్కడ ఎక్కడ? ఓరే, జామకాయలు ఉన్నాయిరా. లేదు, ఇది దూరగా ఉంది ఒకటి. నీకే. చిన్నపిల్లలకి ఫస్ట్ అని చెప్పు. నేను గుర్తుకున్నా ఒక రోజు నీళ్ళు వచ్చినావు, ఎప్పుడు వచ్చినావు? నిజంగా ఒప్పుకోగైతే నేను పోతాడు, నువ్వు గుర్తుకున్నా, నువ్వు గాయత్రి ఒప్పుకుంటే హక్కుని కోల్పోతుంది కదా. రైట్స్ అని పోతాయి మళ్ళా. ఒక్క రోజు కూడా నీళ్ళు పోయింది బాబా, అసలు చెట్లకు నీళ్ళే పోయింది. హాయ్ చెప్పు తాత. హాయ్ ఫ్రెండ్స్. చూడండి మా తోట. ఎలా ఉన్నారు? మా తాత ఇంగ్లీష్ కూడా మాట్లాడతాడు. ఉన్నాయి కదా గాయ, మళ్ళీ ఎందుకు వీక్తున్నావు? దీనికి నీళ్ళు చల్లాలా, ఈ దమ్ములో చల్లేసి మళ్ళీ దమ్ములు కొట్టుకుంటే సరిపోయి. మీ చల్లమంటే గాయత్రి ఇట్లా ఈడ ఎవరు ఖాళీగా ఏమి నేను ఒక కాయ కూడా కూర చేయలేము దీంట్లోది. నువ్వు అట్లంటే ఎట్లా? ఒక్క రోజు కూడా నేను చేయనే లేదు అంటే ఆ కూర. అన్ని పెరిగి అందరికి పెట్టాను, మన పెరిగి పెట్టలేదు. ఆయన వచ్చినాడు ముత్తుకుంటాడా? ఎప్పుడు వచ్చినావా? ఇప్పుడు కూడా బాగానే ఉందిలే. కూరకు బాగా వస్తాయి కదా, కూరకు సరిపోయేలాగా వస్తాయి. అవునా? వంకాయలు. ఏంది ఇది? చిక్కుడుకాయ. ఇది మట్టికాయ. సొరకాయ ఫస్ట్ టైం చూస్తాను నేను ఈడ. సొరకాయ. తాతో ఓ, అది ఇంట్లో సపోటా చెట్టు బాగా కాసింది వాళ్ళది. అబ్బా బాగుంది. ఈ డమ్ము పెట్టి దానికి చల్లితే కన్నా ఇట్లా. వీళ్ళకి ఉంది కదా కనెక్షన్, పైప్ కనెక్షన్. లేదా ఆడవరకే పైప్ లేదా? లాంగ్ పైప్ లేదా? చల్లేసిన అనుకో అవి కిందికి దిగుతాయి మళ్ళీ బాగా. పూత కూడా బాగా ఉన్నీలే, ఏదో ఒకటి కొనకుండా. అలాగే రండి. పుదీనా కూడా పెట్టారే. పుదీనా నీళ్ళు పోయాలా రోజు? ఎందుకు పోయినా దిగుతాయి నీళ్ళు.
తడిగా ఉండాలి తాత. ఇట్లా ఇది పక్క నాటి ఇది ఎండిపోయినట్టు ఉండకూడదు. ఈ మొలకలు ఈ పక్క నాటితే కానీ మేకలు ఏమైనా తినేస్తున్నాయా? మీ కోళ్ళు వస్తాయి అన్ని ఇప్పుడు చేసినాయి. అది ఇదంతా సిరిగేసింది కూడా అక్కడే. ఇంకేమమ్మా వాళ్ళైతే నా ఎరక తిను మా మాగిందా తిను. వెళ్ళామా మేడం? టాటా చెప్పు. బాయ్ చెప్పు. టాటా చెప్పు. చెప్పవా? చెప్పండి పో. రండి రండి, కుక్కలు ఉంటాయి బయట. పెయింటింగ్ బాగుంది కదా, టైల్స్ చూడండి. గాయత్రి వాళ్ళ అక్క వాళ్ళ ఇల్లు అన్నమాట ఇది. చిన్న తాత వాళ్ళ ఇల్లు. ఇంకో వాళ్ళ అక్క గాయత్రి వాళ్ళ అక్క వాళ్ళ నాన్న. సెట్ చేస్తావా? చూడండి చూడండి ఇల్లు చూడండి ఎంత బాగుంది. బెడ్ బాగుంది కదా తాత, సూపర్ గా ఉంది బెడ్. ఏం ఏం అట్లా 30,000 ఇడేందో అదేంది అది? ఇట్లా పైకి తిరుగుతుంది అన్నింటి కలసం. అవునా? ఎట్లది? అమెరికా కోవైటా ఎట్లా? రాయచోట పైకి ఎట్లా తిరిగేది? పైకి కవరప్ చేస్తారు గాలి. డైవర్ట్ అవుతుంది గాలి. ఇది చక్కగా నీ గాలి రావడం రాదు, మళ్ళీ 2 చేపలు వస్తుంది. ఇంకా ఇక్కడ కూడా వెళ్తాను, నాకు కూడా వెళ్తాను. అవునవును, రూమ్ అంతా చల్లగా ఉంటుంది. బాగుందిలే అప్పటికంటే. కిచెన్, ఈ ఐరన్ డోర్ ఏదో బాగా స్ట్రాంగ్ గా పెట్టినావే. ఐరన్ డోర్ అది లేదు కదా ముందు. ముందు చెక్క కదా ఆడనిందే. ఆడ పగల కొట్టేసి తీసేసి ఈడ గోడ పగల కొట్టి ఈడ పెట్టి గుడి పెట్టేసి దేవుడు. బాగా కట్టించావు. ప్లానింగ్ అంతా నీదేనా? అంత మొత్తం నాదే. ఇది పక్క చీలిపోయింది కిందికి, అదంతా తీసేసి కట్టించిన. ఆవారు చీలిపోయింది అది కట్టించిన. అట్ట ఆ పక్క పైన గోడలని చీలి బాగుంది బాగుంది. ఈ కింద అంతా లేపేసేసి దాని అంతా అలా వేసి మళ్ళీ బాగా కట్టించావు. మళ్ళీ ఇవన్నీ ముందు లేవు కబడ్లు అంతా. కబడ్లు చేసి బాగుందిలే. మీ ఈ ఓట్ ప్యాన్ తీసేసి రిమోట్ కంట్రోల్ ప్యాన్ చేసి గాలి రావడంలే. అది ఒకరొకరు తిరుగుతాను. మా మామారికి ఇచ్చినాడు పైగా చెప్పుకోవాలి. అది ఎందుకు వస్తుందిలే. ఇంకేం మేడం పోదామా? ఇదేమి ఇది? గుమ్మడికాయడా? సొరకాయ. చూడండి ఫ్రెండ్స్, మా గాయత్రి సొరకాయ తోట పెట్టింది. సొరకాయ పూలు ఇలా ఉంటాయి ఫ్రెండ్స్.